ఇప్పుడు ఈమె గెలిస్తే ఈమె మాట్లాడుతుందని చెప్పి మాకు ఏంది సుబుత్ చేయగలుగుతారా? ఈయననే 12 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి అలా భార్య మాట్లాడి మా గురించి పోరాడి మా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి హామీ వేసేటప్పుడు ఆలోచించి ఓట్లు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన గురించి ప్రశ్నించేటోళ్ళని మనకు అసెంబ్లీలోకి పంపాలన్నా. ఇప్పుడు వాళ్ళు సింపతి మీద పోయిర్రనుకో మనకేమొస్తుందన్నా? ఇప్పుడు మనం సింపతి మీద ఓట్లేస్తాం, మనకేంది ఉపయోగము? వాళ్ళ ఇంట్లో ఏదైతే తింటారో గురుకుల హాస్టలల్లో ప్రతి దాంట్లో అదే బియ్యము మేము పేదల పిల్లలకు మేము పెడతామని పెట్టిండా? ఫుడ్ పాయిజన్లతో చచ్చిపోయారు పోరలు. అట్లాంటి ప్రభుత్వాన్ని మేము మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే మేము వాళ్ళని వేస్ట్. వాళ్ళు ఏం అభివృద్ధి చేయలే, ఖాళీ షో పాయింట్ ఆఫ్ లీడర్లు. 60,000 to 70,000 మెజారిటీ పక్కా అన్న. అంటే వన్ సైడ్ ఆమెకి మాకు పోటీయే లేదు. బీజేపీ అయితే గాల్లో ఎగిరిపోతుంది. మీ పేరు సాయి కిరణ్. ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ ఉంది కదా, ఏ పార్టీ గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ గెలవదు. ఏం చేసిరా వాళ్ళు? ఏమైనా అభివృద్ధి చేసిరా? 10 సంవత్సరాలల్లా ఒక్క అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మనకి ఎన్ని అభివృద్ధులు అనేవి మీరు చూస్తారు. మనం 6 గ్యారెంటీలు ఇచ్చినలా 6 గ్యారెంటీలలో అన్నీ అయిపోయినాయి. దానికి ఇద్దున్న సబ్మిట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు ఇస్తున్నాడు, ఉన్నోళ్ళకే దళిత బంధు ఇచ్చాడు. డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, ఉన్నోళ్ళకే డబల్ బెడ్రూమ్లు ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 2 నెలల నుంచి 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనం చూసుకుంటే మనిషికి 6 కిలోల చెప్పున 5 మంది ఉంటే ఇంటింటికి 30 కిలోల రేషన్ బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. సూపర్ ఫైన్ రైస్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అలా మా కొడుకు తినే భోజనమే మేము తింటాము, ప్రజలకు పంచుతాము అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. వాళ్ళ ఇంట్లో ఏదైతే తింటారో గురుకుల హాస్టలల్లో ప్రతి దాంట్లో అదే బియ్యము మేము పేదల పిల్లలకు మేము పెడతామని పెట్టిండా? ఫుడ్ పాయిజన్లతో చచ్చిపోయారు పోరలు. అట్లాంటి ప్రభుత్వాన్ని మేము మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే మేము వాళ్ళని వేస్ట్. వాళ్ళు ఏం అభివృద్ధి చేయలే, ఖాళీ షో పాయింట్ ఆఫ్ లీడర్లు. నవీన్ అన్నని నేను నార్మల్గా మా ఫాదర్ డివిజన్ ప్రెసిడెంట్. నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆయన 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసాడు, 2nd ప్లేస్లో వచ్చాడు. 42,000 ఓట్స్ వచ్చినాయి. మళ్ళీ 2018లో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా 18,000 ఓట్లు వచ్చినాయి. నవీన్ యాదవ్ అనేటైన ఒక యూత్ లీడర్. ఇప్పుడు ఏందనంటే ఒక మనిషి పోతే ఆదుకునే వ్యక్తి. ఇప్పుడు మనం చూసినాం మొన్న ఒక అన్న బాధ్యత తీసుకొని వేల మంది మహిళలకి శ్రీమంత ప్రోగ్రాం వేసిండు. ఓడని వేసిండు. అట్లా శ్రీమంతం ప్రోగ్రాము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలల్లా ఆయన ఏం చేసిండు? నేను మీ ఇంటికి ఒక అన్నగా నేను బాధ్యత నిలబడతా, నేనున్నా అని చెప్పి ప్రతి ఒక్క పేద బిడ్డలకి నేనున్నా అని చెప్పి ఆయన శ్రీమంతం ప్రోగ్రాం చేసిండు. అట్లాంటి పెద్ద ప్రోగ్రాంలు చేసి ప్రజలకి నేనున్నా అని చెప్పేటోళ్ళకి మనం ఎన్నుకోవాలి. ఈ టిఫిన్ బాక్సులు, డబ్బాలు, కుక్కర్లు వాళ్ళు ఇచ్చేటోళ్ళని ఎన్నుకుంటే ఏమవుతుందన్న అభివృద్ధి? ఇప్పుడు అందరూ 500కి 1000 రూపాయల నోటికి లొంగిపోతారు. 500, 1000 రూపాయలు 2000 నోట్లకి లొంగిపోతే మన 5 సంవత్సరాల మన భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు యూత్ ఉన్నాడు, ఆయన ప్రశ్నించే హక్కు ఉన్నది. ఇప్పుడు గత 12 సంవత్సరాల నుంచి మాగంటి గోపినాథ్ గెలిచిండు. ఒక్కసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడినా అన్న అభివృద్ధి గురించి? ఈయన యూత్ లీడర్ ఉన్నాడు, ఈయన మా గురించి మాట్లాడతాడు, మా యువకుల గురించి కానీ అన్నీ మాట్లాడతారని మా ఒక ఆలోచన. ఒక్కసారన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ అవుతుందని చెప్పి 12 సంవత్సరాల నుంచి ఒక్కసారన్నా మాట్లాడినాను అసెంబ్లీలో మాగంటి గోపినాథ్. ఇప్పుడు సునీత మాట్లాడుతుందని ఏంది నాకు? అందుకే మేము నవీన్ యాదవ్ అన్నని గెలిపించుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు గెలవక ముందు ఇన్ని పనులు చేశారని చెప్తున్నారు కదా, గెలిచిన తర్వాత చేస్తారంటారు ఈయన? మాకు హామీ ఇచ్చిరన్న. ఏమన్నా హామీ ఇచ్చిరంటే ఇప్పుడు ఒక పార్టీ గెలిస్తే మనం 100 కోట్ల అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు పార్టీ గెలవకముందే మనం 40 కోట్ల అభివృద్ధి మా డివిజన్కి చేసుకున్నామంటే అది గర్వకారణమ్మా. 40 కోట్ల అభివృద్ధి మేము చేసుకున్నామంటే గర్వకారణం. మేము గెలిచిన తర్వాత 100 కోట్లైనా సరే మా బస్సీకి కానీ మా డెవలప్మెంట్ కానీ మేము చేసుకోనికే సిద్ధంగా ఉన్నాం. వాళ్ళందరూ మాకు డెవలప్మెంట్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినారు. ఇప్పుడు ఫండింగ్ లేదంటున్నారు కదా సీఎం గారు, డెవలప్మెంట్ అవుతుంది అంటారా? ఇప్పుడు ఫండింగ్ అనేది మనకు చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు గచ్చిబౌలిలో భూములు ఉన్నాయని అన్నారు, ఇప్పుడు ఆ వేలానికి మొత్తం అడ్డుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కోకాపేటలు అని చెప్పి అక్కడ అని చెప్పి భూములు అమ్మి వేలంలో వేసి అభివృద్ధి చేస్తా అని చెప్పి నిధులు తీసుకొచ్చాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి మన అభివృద్ధి చేయాలి, పథకాలు చేయాలని చెప్పి హెచ్యూ యూనివర్సిటీకి ఉన్న జాగాలో అభివృద్ధి ఐటీ కంపెనీస్ పెడితే మాలాంటి ఎంప్లాయీస్కి మేము మంచిగా పని చేసుకోవచ్చు. అట్లాంటిది వాళ్ళు చేయకుండా కుట్రలు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అది అమ్మితే కొన్ని 1000 కోట్లు వస్తాయి ప్రజలకే కదన్నా అవి. ఇప్పుడు దాంతో మనకు ఫండింగ్ వస్తుంది, మంత్లీ ఇన్కమ్ వస్తుంది, గవర్నమెంట్ భవిష్యత్తు పెరుగుతుంది. కానీ అట్లా చేయకుండా కేసీఆర్ అడ్డుకుంటే మొత్తం నాశనం చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు ఫైనల్గా అధికారంలో ఉందనేసి ఓటేస్తే పనులు జరుగుతున్నాయి అంటారు మీరు, అంతేనా? అవును. ఇప్పుడు బీఆర్ఎస్ ఉందన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు 100 కోట్ల అభివృద్ధి జరుగుతుంది. షేక్పేటలో 40 కోట్లు జరిగింది, 60 కోట్ల హామీ వస్తుంది మాకు.
ఇప్పుడు ఈమె గెలిస్తే ఈమె మాట్లాడుతుందని చెప్పి మాకు ఏంది సుబ్బు చేయగలుగుతారా? ఈయననే 12 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి వాళ్ళ భార్య మాట్లాడి మా గురించి పోరాడి మా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి హామీ ఏంది? వాళ్ళ కార్యాలయం ఒకటే, టిఫిన్ బాక్సులు వంచాలి, పూలదండలు వేసుకోవాలి, పోవాలి, అంతే. మాకు మాత్రం ఏ ఒక్క అభివృద్ధి జరగలే. హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ సీట్ అనేది గెలవలేదు, గెలుస్తుంది అంటారు ఇప్పుడు? హైదరాబాద్లో హైదరాబాద్లో మన బై ఎలక్షన్ వచ్చింది. ఆ అమ్మాయి సంథింగ్ ఆమె పేరు ఉంది కదా, సాయన్న వాళ్ళ కంటోన్మెంట్లో ఆమె గెలిచింది, శ్రీ గణేష్ గెలిచిండు. ఇది కూడా సెకండ్ హయ్యెస్ట్ మెజారిటీ తోటి మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీనాన్ని గెలిపించుకుంటాము. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 150 సీట్లు ఉంటే 90 పైగా సీట్లను జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి మేము గిఫ్ట్ ఇస్తాం గెలిపించి. ఇప్పుడు గోపీనాథ్ గారి వైఫ్ మాట్లాడరు చేయరు అని మీరు అంటున్నారు కదా. అవును. ఆయన సింపతి వల్ల ఏమైనా గెలుస్తారేమో, వేస్తారేమో ఓట్లు. ఇప్పుడు అన్న మనకి ప్రజలకు ఒకటే మేము చెప్తున్నాం, వేసేటప్పుడు ఆలోచించి ఓట్లు వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన గురించి ప్రశ్నించేటోళ్ళని మనకు అసెంబ్లీలోకి పంపాలన్నా. ఇప్పుడు వాళ్ళు సింపతి మీద పోయిర్రనుకో మనకేమొస్తుందన్న? ఇప్పుడు మనం సింపతి మీద ఓట్లేసాం, మనకేంది ఉపయోగము? ఇప్పుడు నవీనానికి మనం ఓటేసాం, ఆయన ప్రశ్నిస్తాడు. కాంగ్రెస్ పార్టీలో యువకులకు కానీ ఎవరికైనా మనం టికెట్ ఇప్పిస్తే మన గురించి ప్రశ్నించేటోళ్ళు మనకు అసెంబ్లీలో పోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ప్రశ్నించే గొంతనే చెప్పి ఆయనని పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆయన ప్రశ్నించే గొంతు కేసీఆర్కి సరైన మొగోడని చెప్పే కదా మనకు వీడ తెలంగాణలో సీఎం చేసింది. అట్లాంటిది మనం ప్రశ్నించేటోళ్ళని అసెంబ్లీలోకి పంపాలి తప్ప సానుభూతి మీద ఓట్లు వేస్తే మనకి ఏమొస్తుంది అభివృద్ధి? సానుభూతి మీద పెడితే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, వాళ్ళు కార్లలో తిరుగుతారు, వాళ్ళు స్టేట్లు అవుతారు, మళ్ళీ ప్రజలు యువకులు గరీబోలు ఏమవుతారు? అది కూడా గుర్తుంచుకోవాలి కదా మనం. ఫైనల్గా మెజారిటీ ఎంత వస్తుంది? 60,000 to 70,000 మెజారిటీ పక్కా అన్న. అంటే వన్ సైడ్ ఆమెకి మాకు పోటీయే లేదు. బీజేపీ అయితే గాల్లో ఎగిరిపోతుంది. బీజేపీకి మాకు అసలు పోటీయే లేదు. బీజేపీ మనం చూసుకుంటే వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇవ్వలేదు, డమ్మీ హామీలు ఇచ్చిరంటే వాళ్ళు ఏం చేసిరన్నా? ప్రతి ఒక్క సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 12 సంవత్సరాలు అవుతుంది, 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చిరా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. డిమానిటైజేషన్ చేసి గరీబోళ్ళని మొత్తం, ఇప్పుడు ఉన్నోళ్ళ దగ్గర మీరు డిమానిటైజేషన్ చేసి ఎవరైతే డబ్బులు పెట్టేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి మోసం చేయాలి. మళ్ళీ గరీబోళ్ళ దగ్గర మీరు ట్యాక్సీలు వసూలు చేసుకుంటా, జిఎస్టీలు వసూలు చేసుకుంటా మొత్తం పిల్లలని భవిష్యత్తుని ఆగం చేస్తున్నారు వాళ్ళు. ఏమనంటే సన్న బియ్యం మేము ఇస్తున్నాము, అది ఇస్తున్నాము అని అంటారు. మొన్న రేషన్ కార్డులలో సన్న బియ్యం ప్రతి ఒక్క ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. బండి సంజయ్ ఏమంటాడు, మేము ఇస్తున్నాము సన్న బియ్యము, మా వాటా ఉందంటే మళ్ళీ గుజరాత్లో ఎందుకు ఇస్తలేరు, మహారాష్ట్రలో ఎందుకు ఇస్తలేరు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు మా దగ్గర ఫ్రీ బస్సు పెడితే అంగట్లో తిరుగుతున్నారు, ఫ్రీ బస్సు ఇస్తున్నారు, బడ్జెట్ పోతుందని అంటున్నారు. టీడీపీ అలయన్స్లో ఉంది బీజేపీతో, మళ్ళీ ఆంధ్రాలో ఎందుకు ఇచ్చారు ఫ్రీ బస్? నేను యువకున్నానా ప్రశ్నిస్తున్నా, టీడీపీ పార్టీని నేను ప్రశ్నిస్తున్నా. టీడీపీ పార్టీ బీజేపీతో అలయన్స్ ఉంది. బీజేపీ వాళ్ళు ఇక్కడ మేము ఫ్రీ బస్సు పెడితే అవసరం లేదు, అవసరమా, పైసలన్నీ వేస్ట్ చేస్తారు, యువకులందరూ ఇబ్బంది పడుతారు అని చెప్పి అన్నారు. మళ్ళీ మీరు టీడీపీ పార్టీ ఆంధ్రాలో ఎందుకు ఫ్రీ బస్ పెట్టింది? కరెక్టే కదా మాట, తీసేయాలి ఫ్రీ బస్ని. ఈడ వేస్తేనేమో వేస్ట్, ఆడనేమో వేస్తే హిట్ అవ్వాలి. బీజేపీ పార్టీని హైదరాబాద్లో ఎవరు గెలవనియదు. బీజేపీ పార్టీ గెలిస్తే మొత్తం హైదరాబాద్ మొత్తం అల్లోకల్లోలంగా హిందువుల మధ్యలో ముస్లింల మధ్యలో గొడవలు అవుతాయి. ఇప్పుడు మా దగ్గర షఫీ అనే డాక్టర్ ఉంటాడు అన్న, ముస్లిం అతనైనా షఫీ అనే డాక్టర్ ఉంటాడు. ఆయన ముస్లిం వ్యక్తి కాబట్టి మస్తు మంది హిందువులం ఆయన దగ్గరికి వెళ్ళి మేము కూడా వెళ్తాం, ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్తాం. బీజేపీ వాళ్ళు ఏమంటారు, హిందువులు ముస్లింలు కలవద్దు అంటారు. మళ్ళీ మొత్తం బీజేపీ వాళ్ళు కానీ హిందువులు కానీ ఆయన దగ్గరికే పోతారు ట్రీట్మెంట్కి. మళ్ళీ మీకు అంత ధైర్యం దమ్ము ఉంటే హిందువుల నుంచి మొత్తం ముస్లింలను తీసేయండి హాస్పిటల్ని. ఏమంటారు అన్న? కరెక్టే కదా. మాకు ఇప్పుడు మనకేమైనా అయితే ఇబ్బంది కలిగితే ముస్లిం వాళ్ళు రథం వేస్తాం, మనం తీసుకోమా? సెక్రటేరియట్ మేము వస్తే గులగొడతాము, మేము చేస్తాము, మొత్తం గులగొట్టేసాము, అది మసీద్ తీరు ఉందంటే అన్ని వేల కోట్లు పెట్టి నువ్వు వేస్ట్ చేసి మళ్ళీ నువ్వు అప్పు చేసి కడితే మా యువకుల భవిష్యత్తు ఏం కావాలి? ఆలోచన చేయాలి. బీజేపీని తెలంగాణలో ఏ యువకుడు కూడా సహకరించదు, వాళ్ళని గెలిపించదు. కాంగ్రెస్ పార్టీ యువకులకు అవకాశం ఇస్తుంది. ఎంతోమంది యువకులను మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మాకు ఆశ, నవీన్ యాదవ్ అన్న ఎమ్మెల్యే అయితే యువకుల కోసం మాకు ప్రశ్నించడం అని చెప్పి ఒక ఆశ, ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరుకుంటున్నాం.